శ్రీమతే నమః. ఆదిశంకరాచార్యుల వారు మనకి ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు ఇచ్చారు. అద్భుతమైన స్తోత్రాలు శ్లోకాలు. అవి మనం చేసుకుంటే చాలు, మనకి ఏవైనా సమస్య ఉంటే దూరం అయిపోతుంది. కాకపోతే మనం నమ్మం అంతే. ఇప్పుడు ఈ రోజు ఒక అద్భుతమైన కథని తెలుసుకుందాం. ఇది వింటున్నంతసేపు ఎంతమందికి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి, ఎంతమందికి ఆనందం కలిగింది, ఎంతమంది భగవంతుడా నాకెప్పుడు అనుగ్రహాన్ని ఇస్తావు అని అనుకున్నారు అనేది నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. శంకరాచార్యుల వారు రచించి ఇచ్చిన పాండురంగాష్టకం కూడా శంకరాచార్యుల వారు రచించిన అమృత భాండాలలో ఒకటి. ఎవరైతే ఈ పాండురంగాష్టకాన్ని నిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి రంగడి అనుగ్రహం ఉంటుంది. అసలు మీకు తెలుసా, ఈ మధ్యనే ఒక ఆర్టికల్ వచ్చింది. విఠల విఠల అని భజన చేస్తూ ఉన్నారనుకోండి, ఇలా చేత్తో కొడుతూ, గుండెకి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దూరం అయిపోతాయట. అంతటి అద్భుతమైన నామం విఠలుడి నామం. అలాంటిది భగవంతుడి పాదాల దగ్గర మన సమస్యను పెట్టేసి రంగా అని చెప్పి పిలిస్తే చాలు, మన కష్టాన్ని నేను రంగడికి చెప్పుకోక్కర్లా. కానీ రంగా 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 అంటే మన కోసం వచ్చేస్తాడు రంగడు. అంటే సంఘటనలు ఎన్నో మనం మన ఛానల్లో చెప్పుకున్నాం కదా. చంద్రభాగా తరంగాల్లో పాండురంగ భక్తుల యొక్క చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రలు చదువుతున్నంతసేపు మనకు ఒకటే అర్థం అవుతుంది, మొత్తం అంతా బాధ్యతని రంగడి పాదాల మీద పెట్టేసి మనం రంగా అని భజన చేసుకుంటే చాలు. జానాబాయి చరిత్రలో కూడా అంతే. జానాబాయి అభంగాలు రాస్తుంది. ఆ అభంగాలని రాస్తే జానాబాయి మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఈ పాండురంగడు ఈ అభంగాలని రాస్తూ ఉంటారనమాట. అప్పుడు జ్ఞానేశ్వరు రంగడి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా రంగా రాస్తున్నావు అని చెప్పడిగితే, నా భక్తురాలు జానాబాయి ఎన్నో అభంగాలను రాసింది, వాటన్నింటినీ పొందుపరుస్తున్నాను. ఎవరైతే ఈ అభంగాలను చదువుతారో వాళ్ళు నా దగ్గరికే వస్తారు అని చెప్పంటారు. అంటే ఒక భక్తురాలు రాసిన అభంగాలని మళ్ళీ తిరిగి రాసిన వాడు పాండురంగడు. అలాంటి అభంగాలని మనం చదివాము అనుకోండి, అంతకంటే అదృష్టం ఉంటుందో చెప్పండి. ఈ ఉదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, రంగా అని పిలిస్తే చాలు నేనున్నాను అని పరిగెట్టుకుని వస్తాడు. అలాంటిది పాండురంగాష్టకంలో ఆయన కారుణ్యం గురించి, ఆయన రూపం గురించి వర్ణించబడి ఉంది. ఆ అష్టకాన్ని నిత్యం చదివితే మన జీవితంలో ఎంత మార్పు వస్తుందో ఒకసారి ఆలోచించండి. మహారాష్ట్రలో సేనానన్విహి అని ఒక క్షురకుడు ఉండేవాడు. అంటే మంగళ వృత్తి చేసుకునేవాడు అనమాట. ఈ సేన అప్పట్లో మహారాష్ట్రను పరిపాలించే నవాబు దగ్గరికి కూడా పనిచేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసుకున్న తర్వాతే తన కుల వృత్తి చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకరోజు సైనికులనేమో ఈ సేన దగ్గరికి పంపిస్తాడు నవాబు. ఆ సమయంలో పూజ చేసుకుంటూ ఉంటాడు. భార్యకేమో ఇష్టం ఉండదు ఆ పూజ చేసుకుంటున్నప్పుడు తన భర్తకి ఆ విషయాన్ని చెప్పి బయటికి పంపించడం. అందుకని వచ్చిన సైనికులతో చెప్తుంది, మా వారి ఇంట్లో లేరు, వచ్చిన తర్వాత నేను పంపిస్తానని చెప్పి చెప్తుంది. అప్పుడేమో ఈ సైనికులు వెళ్ళిపోతారు. కానీ ఇంటి ఎదురుగుండా ఇంకొక క్షురకుడు ఉంటాడనమాట. అతనికి తెలుసు సేన ఇంట్లోనే ఉన్నాడు, పూజ చేసుకుంటున్నాడు అని. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కదా, మన పని మనం చేసుకుంటున్నా కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. లేదా బురద జల్లి ఏదో విధంగా మనల్ని ఏడిపించాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, మనల్ని ఏడిపించాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు అనేది. సరే, ఈ క్షురకుడు ఏం చేస్తాడు అంటే, ఎలా అయినా సరే సేనాని ఇబ్బంది పెట్టాలని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీరు పిలిచినా రాలేదు, సేన ఇంట్లోనే ఉన్నాడు, పూజ చేసుకుంటున్నాడు, మీకు అబద్ధాలు చెప్పాడు, మీకు అభ్యంతరం లేదు అనుకుంటే నేనే మీకేమో అన్నీ చేస్తాను అని చెప్పి అంటాడు. రాజుకి అసలే కోపం వచ్చేస్తుంది, ఇంట్లోనే ఉన్నా కూడా రాలేదు అని. అలా కోపం వచ్చిన సమయంలోనే కదా అక్కడ క్షురకుడు కూడా ఉన్నాడు, ఇంకొక క్షురకుడు కూడా. వెంటనే అతన్ని నువ్వు బయటకు అని చెప్పి గట్టిగా తిట్టేసి బయటికి గంటేస్తాడు. గంటేసి కోపంతో అరిచేస్తూ ఉంటాడు అనమాట. నేను పిలిస్తే రాడా, ఇంట్లోనే ఉండి రానా అంటాడా అని చెప్పి ఎగిరేస్తూ ఉంటాడు. ఈలోపు ఆ స్థానంలోకి సేనా రూపంలో ఉన్న విఠలుడు వస్తాడు. విఠలుడిని చూస్తే ఎంత ఆగ్రహం ఉన్న వాళ్ళకైనా సరే మనసు మారిపోతా చెప్పండి. అలా ఆ నవాబు కూడా సేనాను చూసిన వెంటనే అంత కోపంలో ఉన్నవాడికి కూడా శాంతంగా అయిపోతాడు అనమాట. ఏదో నాగుపాము ముందు నాదస్వరం ఊదితే ఎలా అయితే పాము ఆడుతుంది అలా అయిపోతాడు ఆ నవాబు. వెంటనే సేనాని అంటాడు, రా ఒళ్ళంతా మద్దన చేసి శుభ్రంగా ఒంటికంతా నూనె రాసి అంటారు. సరే, విఠలుడు ఏం చేస్తాడు అంటే, ఆ నూనెని తీసుకుని ఇలా రాయడానికి ఒంటి మీద చెయ్యి వేస్తే ఆ స్పర్శకి తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. చూడండి, ఒక భక్తుడిని రక్షించటం కోసం రంగడు వచ్చాడు. భక్తుడి వల్ల ఆ నవాబు జీవితం ఎంత ధన్యమైపోయింది. ఎన్ని జన్మల అదృష్టం చేసుకుంటే విఠలుడి చేత అలాంటి సేవ చేయించుకుంటాడు చెప్పండి.
సరే విఠలుడేమో ఒళ్ళంతా నూనె రాస్తూ ఉంటే తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు ఆ నవాబు. ఏదో తెలియని అనుభూతి, అసలు వద్దు అని చెప్పటం లేదు. గంట, 2 గంటలు, 3 గంటలు అలా సమయం గడిచిపోతూనే ఉంది. అక్కడ ఆస్థానంలో వాళ్ళు అంటారు, ఎప్పుడో పొద్దున మొదలు పెట్టారు, ఇంతసేపా, మీరు ఇంకా ఆపరా, వెళ్ళి స్నానం చేయండి అంటారు. స్నానం చేయండి అంటే అప్పుడు ఇలా కళ్ళు తెరిచి ఎందుకో అక్కడ పక్కన ఈ మర్దన చేస్తుంటే నూనె గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి చూస్తాడు. చూస్తే 4 చేతులతో ఉన్న కృష్ణుడు కనిపిస్తాడు. వెంటనే తల తిప్పి సేన వైపు చూస్తాడు. అక్కడ సేనానే ఉంటారు. మళ్ళీ నూనెలో చూస్తారు, మళ్ళీ 4 చేతులతో ఉన్న కృష్ణుడు కనిపిస్తాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు నవాబ్కి. అలా అని చెప్పి నోరు తెరిచి అడగలేకపోతున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఈ రాజుని అందరూ అంటున్నారు అనమాట, లేండి ఇంకా స్నానం చేయండి, మధ్యాహ్నం అయిపోయింది, ఇంకెంతసేపు అంటే అప్పుడు ఈ నవాబు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, నా ఆస్థానంలోనే ఉండిపోవచ్చు కదా, నువ్వు ఎక్కడో ఉండడం ఎందుకు, నీకు అన్ని నేను చూసుకుంటానని చెప్పి అంటాడు నవాబు. విఠలుడికి ఆ నవాబు చూసుకుంటాడు అన్ని. సరే విఠలుడు అంటాడు, లేదు నేను మళ్ళీ వస్తాను, ఇంటికెళ్ళి కొంచెం పనులు ఉన్నాయో అన్ని చూసుకొని వస్తానని చెప్తే ఆ నవాబు ఒక మాట అంటాడు, నువ్వు మళ్ళీ రాకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. లేదు లేదు నేను వస్తానని చెప్పి అంటాడు విఠలుడు. వెంటనే ఆ నవాబు ఏం చేస్తాడంటే కొన్ని బంగారు నాణేలని విఠలుడికి ఇస్తాడు. విఠలుడేమో సంచిలో వేసుకుని సేన ఇంటి దగ్గరికి వెళ్ళి బయట పెట్టేసి వెళ్ళిపోతాడు విఠలుడు. ఈ లోపు సాయంత్రం అయిపోయింది. ఈ నవాబు ఎప్పుడైతే ఈ పాండురంగడి స్పర్శ అతనికి తగిలిందో అతను ఇంకా మర్చిపోయాడు అన్ని. ఆకలి లేదు, నిద్ర లేదు, దాహం లేదు, ఏమీ లేవు. ఎంతసేపు సేనా 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 అని కలవరిస్తూనే ఉన్నాడు. మంచం కూడా పట్టేశాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఇంకా ఆ విరహాన్ని భరించలేక భగవంతుడు ఒక్కసారి ముట్టుకుంటే చూడండి ఆ విరహం, అసలు అతను పరాయి మతస్థుడు కానీ కృష్ణుడు స్పర్శ తగిలింది అంటే అలా ఉంటుంది. ఎన్ని జన్మలు అదృష్టం చేసుకున్నాడో కదా నవాబు. కంసుడు, శిశుపాలుడు వీళ్ళందరూ కూడా అంతే కదా, కృష్ణ స్పర్శ వాళ్ళకి తగిలింది. ఎంత అదృష్టమో వాళ్ళది. రాక్షస రూపంలో ఉన్నా కూడా వాళ్ళు కృష్ణుడిని ప్రతి క్షణం స్మరణ చేసుకున్నారు. ఏదో ఒక రూపంలో, అంటే ద్వేషభావంతోనో, స్నేహభావంతోనో, దాస్యభావంతోనో ఏదో ఒక రూపంలో కృష్ణుడు తలుచుకుంటే కృష్ణుడి అనుగ్రహం ఉంటుంది అనడానికి శిశుపాలుడు, కంసుడు వీళ్ళందరూ ఒక ఉదాహరణ. అలాగే ఈ నవాబు కూడా ఏ రోజైనా కృష్ణుడు పూజించారా? లేదు. కానీ ఒకరి వల్ల ఇంకొకరికి అదృష్టం వస్తుంది అంటే ఈ నవాబు జీవితం అనమాట. సేనాన్ని రక్షించడం కోసం విఠలుడు వచ్చేసాడు, అలా అదృష్టం వచ్చింది నవాబుకి. సరే ఇంకా ఆ విరహాన్ని భరించలేక ఈ అనుచరులను ఏం చేస్తాడు అంటే సేన ఇంటికి పంపించి తొందరగా రమ్మని చెప్పు అని చెప్పి కబురు పంపిస్తాడు. సరే ఆ స్థానానికి సేన వస్తాడు. సేన వస్తే వెంటనే ఎదురు వెళ్ళిపోయి నువ్వేం చెప్పావు, వెంటనే వస్తానని చెప్పావు కదా, ఇంత ఆలస్యంగా వస్తావా నువ్వని చెప్పి అక్కడ మోకాళ్ళ మీద ఆ సేన దగ్గర నిలబడిపోతాడు. అక్కడ ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరూ పక్కున నవ్వుతారు. అదేంటి ఒక గడ్డం తీసుకునే అతను క్షురకుడికి అలా నవాబు మోకరులుతాడా అని చెప్పి అందరూ నవ్వుతారనమాట. రాజు వాళ్ళందరినీ కేకలు వేసేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఏంటి ఎందుకు వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి నువ్వు ఎందుకు వెళ్ళిపోయి, తొందరగా వస్తానన్నావు కదా, ఎందుకు రావటం లేదని ఏడుస్తాడు. అక్కడ సేనకు అర్థం కావట్లేదు, ఏంటంటున్నాడో నవాబు అర్థం కావటం లేదు. ఏంటండి మీరు అంటున్నారు, నాకు అర్థం కావటం లేదు, నేను ఇప్పుడే కదా వచ్చాను అంటే నవాబు అంటాడు, ఇప్పుడు రావడమా, నువ్వు ఎప్పుడో వచ్చావు కదా, నువ్వు నాకు మర్దన చేస్తున్నప్పుడు 4 చేతులతో నీ రూపాన్ని చూపించావు కదా, ఇప్పుడు ఒక్కసారి చూపించవా, నేను ఒక్కసారి ఆ రూపాన్ని చూడాలి, ఆ రూపాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, ఒక్కసారి చూపించు అంటాడు. నేను రావడం ఏంటయ్యా, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు పిలిచినప్పుడు నేను మర్చిపోయాను, నాకు తర్వాత గుర్తుకొచ్చింది, అందుకే ఇప్పుడు నేను వచ్చాను అని చెప్పి అంటాడు సేన. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను నిన్ను చూశాను, నీకు 4 చేతులు ఉన్నాయి, దా నాకు కనిపించు అని ఏడ్చేస్తూ ఉంటే అప్పుడు అర్థం అవుతుంది సేనకి, వచ్చింది కృష్ణ పరమాత్మ అని. ఆ నవాబు యొక్క ఆగ్రహానికి తను ఎక్కడ గురి అయిపోతాడో అని తన కోసం కృష్ణ పరమాత్మ వచ్చేసాడు అని చెప్పి ఈ సేనకు అర్థమయ్యి ఇంకా సేన కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకుంటాడు. రంగా నాకెందుకు కనిపించలేదయ్యా, నేనేం తప్పు చేశాను, నాకెందుకు కనిపించలేదు రంగా, నాకు కూడా దర్శనమేవయ్యా అని చెప్పి రంగన్ని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ సేన చెప్తాడు, నీ దగ్గరికి వచ్చింది ఎవరో తెలుసా, విఠలుడు వచ్చాడు, కృష్ణ పరమాత్మ వచ్చాడు, నేను కాదు అని చెప్తే ఆ నవాబు ఈ సేన నన్ను కాళ్ళ మీద పడిపోతాడు.
నువ్వెంత అదృష్టవంతుడివి, నీ వల్ల కదా నాకు విఠలుడు కనిపించాడు, నీ వల్ల కదా ఈ రోజు నేను దర్శనం చేసుకోగలిగాను అని చెప్పి ఆ నవాబు సేనానంది కాళ్ళ మీద పడతాడు. ఒక భక్తుడికి ఇంత చిన్న కష్టం వస్తే చాలు, నేనున్నాను అని పరిగెత్తుకుంటూ వస్తాడు పాండురంగుడు. ఈ సేనానంది యొక్క సమాధి మందిరం హుబ్లీలో ఉంది. ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ మందిరాన్ని చూడొచ్చు. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, పాండురంగ భక్తుల చరిత్రలు ఏదైనా చదవండి, పాండురంగుడు భక్తుల కోసం ఎలా వచ్చేశాడు అనేది మనకు అర్థం అవుతుంది. 14 ఏళ్ల పాటు ఏకనాథ స్వామి వారికి సేవ చేశాడు తెలుసా పాండురంగుడు. అక్కడ ఏకనాథ స్వామి వారు చేసిందేంటి? ప్రతి క్షణం ప్రేమ 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 తప్ప ద్వేషం తెలియని మహానుభావుడు ఏకనాథుడు. అంత ప్రేమతత్వం ఉంది కాబట్టే కృష్ణ పరమాత్మ వచ్చేశాడు. ప్రేమ పెంచుకుంటే భగవంతుడు వస్తాడు, వచ్చి తీరతాడు. మనం ఏమీ అడగక్కర్లా. మనకి కష్టం ఉంది అని చెప్పి మనం భగవంతుడిని ఏమి అడగక్కర్లా. రంగా అని పిలిస్తే చాలు, ఆ పిలుపులో మన బాధ మన ఆర్తి ఆయనకు అర్థమైపోతుంది, మన కోసం వస్తారు. ప్రతి నిత్యం పాండురంగాష్టకం చేసే ప్రయత్నం చేయండి. పాండురంగడు భక్త సులభుడు, భక్తుల కోసం వచ్చేస్తాడు. ఈ పాండురంగాష్టకాన్ని రోజుకో శ్లోకంలో మేము ఇచ్చాము, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.